స్మార్ట్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్ పరిధిలో వెంగళరావు నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ కొత్త రేషన్ కార్డులు స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని నూతన రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకుంటే సులువుగా రేషన్ కార్డులు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, డివిజన్ అధ్యక్షులు దయారత్నం, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి కూడా ఆహార భద్రత కల్పించాలనేటువంటి సదుద్దేశంతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కల్పించేటువంటి దాంట్లో మొదటి అడుగుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాడికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ని తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుంచైనా వారికి అవసరం ఉన్న చోట రేషన్ని తీసుకోవడం కానీ, ఏ సరుకులు ఇస్తూ ఉన్నారో ఆ రేషన్ కార్డ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ డేటా కానీ, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి ఎంతవరకు రేషన్ ఇవ్వాలనేటువంటి పూర్తి ప్రణాళికలతో ఈ రేషన్ కార్డ్ని తయారు చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల వివరాలతో పాటు వారికి ఎంత రేషన్ వస్తుందో కూడా దాంట్లో పూర్తిగా అర్థమయ్యేటటువంటి విధంగా ఈ రేషన్ కార్డ్ని తయారు చేయడం జరిగింది. జూలై వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అందరికి కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో 107 రేషన్ కార్డులకు 107 రేషన్ డిపోలకు సంబంధించి 99,000 రేషన్ కార్డులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విధానాలు, ముఖ్యంగా తల్లికి వందనం దగ్గర నుండి, ఉచిత బస్సు దగ్గర నుండి, దీపం పథకం నుండి అనేక మార్పులు తీసుకొని వస్తూ ఈరోజు మహిళల స్వావలంబన కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఆయనందరినీ కూడా ఆయన ఏకీభవిస్తూ తప్పకుండా రాష్ట్ర పురోభివృద్ధికి ఇది ఒక తొలి అడుగుగా భావిస్తూ ప్రజలందరూ కూడా తప్పకుండా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాకుండా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఇది గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు, దీని మీద ఉత్సవ విగ్రహంలాగా ప్రభుత్వ డబ్బుని వృధా చేస్తూ స్కూల్ బడుల మీద కూడా తన రంగులు వేసుకున్నటువంటి సంస్కృతి ఒక పక్కనైతే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి కార్డు మీద ఎక్కడ కూడా ఫోటోలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలాగా ప్రజలకు ఒక అభిప్రాయాన్ని కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తూ ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని తిప్పికొట్టాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా.